కిరణమా కల్వరి తేజమా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనములను చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవునికి మనము మహిమ చెల్లిద్దాము. ఆయనకు తరతరములు సదాకాలము మహిమ కలగాలి అని ఈ మాట ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మనలో కార్యసాధకమైన మనకి ఏదైతే కార్యములు అవసరమైనవో, ఏదైతే మనం దేవుని దగ్గర మొరపెట్టుచున్నామో, ప్రార్థిస్తున్నామో, అడుగుచున్నామో, వాటికంటే కూడా నువ్వేదైతే అడుగుచున్నావో అది చిన్నది అని, నీవు అడుగు వాటికంటే, నీవు ఊహించే వాటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడని ఈ మాట సెలవిస్తుంది. నీవు నమ్మితే, విశ్వసిస్తే, నువ్వేదైతే అడుగుచున్నావో, దేని గురించి ఆలోచిస్తున్నావో, ఊహిస్తున్నావో, దానికి మించి రెట్టింపు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన అని ఈ వాక్యం చెప్తుంది. ఆ మాటను ముందు మనం నమ్మాలి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మాలి అంటే మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం అన్నది సామాన్యమైనది కాదు. మనం అనుకుంటాం విశ్వాసులు అంటే సహజంగా విశ్వాసం ఉంటుందేమో అని. కాదు. విశ్వాసం అన్నది కూడా ఒక వరం. 9 ఆత్మవరాల్లో విశ్వాసం ఉంది. దేవుని మీద విశ్వాసం ఉన్నవారు తొట్టిల్లరు. దేవుని మీద విశ్వాసం ఉన్నవారు లోకం వైపు చూడరు. దేవుని మీద విశ్వాసం ఉన్నవారు మరి దేని మీద ఆధారపడరు. దేవుని మీద విశ్వాసం ఉన్నవారు 2 తలంపులుగా జీవించరు. దేవుని మీద విశ్వాసం ఉన్నవారు దేవునికి దేవుడే, లోకానికి లోకమే అనరు. దేవుని మీద విశ్వాసం ఉన్నవారు ఎలా ఉంటారు అంటే, మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తా. అగ్నిలో కాలతారని తెలిసిన, అగ్ని ఎదురుగా ఉన్న ఈ మండుచున్న అగ్నిగంధకములో నుండి దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అన్న షద్రక్, మెషక్, అబేద్నెగోలకున్న విశ్వాసమే విశ్వాసం అంటే. సింహాల బోన్లో పడేస్తామన్నా, రోజుకు 3 సార్లు ప్రార్థన ఆపనని సింహాల బోను సిద్ధము చేసినప్పటికీ ధైర్యంగా నన్ను దేవుడు కాపాడుతాడు, నాకు ఏ హాని కలగదు, సింహాలు నన్ను ఏమి చేయవని తన తీర్మానాన్ని వెనుకడుగు వేయకుండా కొనసాగించినాడు. చూడండి, దానియేలు. ఆయనది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే కేవలము పేరు మాత్రమే కాదు. విశ్వాసం అన్నది మనలో కనిపించాలి, కార్యసాధకం అవ్వాలి. ఆ విశ్వాసాన్ని నువ్వు చూపించాలి, నీలో కనిపించాలి. అది ఎప్పుడంటే పరీక్షల్లో తెలిసిద్ది నీ విశ్వాసం ఏంటన్నది. మనకు మేలు కలిగినప్పుడు, ఆశీర్వాదాలు, దీవెనలు కలిగినప్పుడు కనపడదు మన విశ్వాసము. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు నువ్వు విశ్వాసివా కాదా అన్నది తేలిపోద్ది.
ఒక విశ్వాస కాదనేది ఎప్పుడు తేలుద్దంటే మేలు జరిగినప్పుడు కాదు, కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఉదాహరణకి పేతురు గారు నీళ్ళ మీద నడవాలనుకున్నప్పుడు, పేతురు గారు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు ఆయనకి ఆశ్చర్యం వేసింది, నేనేంటి ఇలాగ నీళ్ళ మీద నడవడం ఏంటి, అసలు అది సాధ్యమేనా? సహజంగా ఊహించుకుంటే పేతురు గారికి సాధ్యం కాదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు ఎవరైనా నీళ్ళ మీద నడవగలరా? అది ఊహించగలరా? అది మీకు సాధ్యమవుతుందా? ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఆ మాట అడిగితే, క్వశ్చన్ అడిగితే, నువ్వు నీళ్ళ మీద నడుస్తావా అంటే, నువ్వు దేవుని బిడ్డవే కదా, నువ్వు క్రైస్తవుడే కదా, పేతురు గారు నడిచినప్పుడు నువ్వెందుకు నడవని అడిగితే కనీసం మనం విముఖత చూపిస్తామా? నడవడానికి ఇష్టపడతామా? నేను నడుస్తాను అని ఎవరైనా ధైర్యంగా వస్తారా? తాడు మీద నడుస్తున్న ఒక వ్యక్తిని చూస్తూ అందరూ సంతోషిస్తున్నప్పుడు, ఒక లోయకు అటు ఇటుగా తాడు కట్టి, ఆ లోయ పైన తాడు ఉన్నప్పుడు తాడు మీద నడుస్తుంది, పొరపాటున ఆ వ్యక్తి కానీ పడితే ఎన్నో వందల అడుగుల లోతులో లోయలో పడి చచ్చిపోతాడు. ఆ వ్యక్తి ధైర్యముగా విశ్వాసముతో లెక్క లేకుండా మనం నేల మీద ఎలా నడుస్తామో అలాగ ఆ వ్యక్తి నడుస్తున్నాడు. అతను నడుస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు, కేకలు వేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే దేవుని పెట్టారా, ఆ వ్యక్తి ఒక మాట అడిగిండట, నేను ఇలా నడుస్తానని ఇప్పుడు ఒకసారి నడిస్తే మీరు చూసినారు, మరలా నేను ఈ త్రాడు మీద నడుస్తారని మీరు నమ్ముతారంటే వారు అన్నారట, నమ్ముతాము అన్నారట. సరే మీరు నమ్ముతున్నారు కాబట్టి ఎవరైనా వచ్చి నా మీద ఒక లెక్కండి, నేను తీసుకెళ్తాను. ఈ మాటకు మాత్రం ఎవ్వరు విశ్వసించాల. అతను నడుస్తాడని నమ్ముతున్నారు కానీ నడుస్తున్న ఆ వ్యక్తి మీద ఎక్కడానికి ఎందుకు లేదు విశ్వాసం? అతను నడుస్తాడన్న విశ్వాసం నీకున్నప్పుడు అతను నన్ను కూడా తీసుకెళ్తాడని ఎందుకు నీకు లేదు విశ్వాసం? అంటే ఇది పరిపూర్ణమైన విశ్వాసము కాదు, కంప్లీట్ ఫెయిత్ కాదు, సగం విశ్వాసం. అతను నడుస్తాడన్నది విశ్వాసము, నన్ను తీసుకెళ్తాడన్నది మాత్రం అవిశ్వాసము. ఈ అవిశ్వాసముతో ఎవరైతే క్రైస్తవులు, సేవకులు, విశ్వాసులు ఉంటున్నారో మీరు అందుకనే దేవుని నుంచి కంప్లీట్ ఆశీర్వాదాలు చూడట్లేదు. యేసుప్రభులో ఒక మాట అన్నాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే, గింజలో చాలా చిన్న గింజ, రాగి గింజ కంటే చిన్న గింజ, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడతాది అన్నాడు. విశ్వాసాన్ని కూడా సంపాదించుకోవాలి, విశ్వాసం కొరకు ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డరా, పేతురు గారు నీళ్ళ మీద నడిచిండు, అది ఆయనకు అసాధ్యమైన పనే. ఎందుకంటే అప్పటి వరకు ఓడలోనే తలకిందులైపోతున్న ఓడలోనే ఎక్కడ చనిపోతామో భయపడ్డ శిష్యులు నీళ్ళ మీద నడవడానికి ఎంత ధైర్యం వచ్చింది? ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఓడ తలకిందులైపోతున్నప్పుడు సముద్రంలో చనిపోతామన్న భయముతో ఉన్న శిష్యులకు ఒక విషయం తెలియదు. ఏంటో తెలుసు? అది వీళ్ళకి విశ్వాసం ఉంటే నీళ్ళ మీద కూడా నడవగలరన్న విశ్వాసం తెలియదు. నీలో ఉన్న పవర్, నీలో ఉన్న శక్తి నీకు తెలియదు. దేవుని బిడ్డలకు ఆ నమ్మకం, విశ్వాసం ఉంటే, పేతురు గారిలో ఉన్న పవర్ పేతురు గారికి తెలియక అంతవరకు కేకలు వేసిండు, భయపడ్డాడు, ఎక్కడ చనిపోతానోనని చెప్పి కంగారు పడ్డాడు. కానీ ఆయనలో ఉన్న ఒక పవర్ దేవుడు బయటికి తీసుకొచ్చిండు. ఆ పవర్ ఏంటో తెలుసా? సముద్రము అల్లకల్లోలమైన, తల్లక్రిందులైన, పెనుతుపాను గాలులు ఓడని తలకిందులు చేసిన ఈయన లోపల ఒక పవర్ ఉంది. అదేంటో తెలుసా? ఒకవేళ పడవ మునిగిపోయినా ఈయన మునిగిపోకుండా నడవగలడు. పేతురు గారు మునిగిపోకుండా నడవగలిగిన పవర్, విశ్వాసం ఆయనలో ఉంది. అది ఆయనకు తెలియదు. మీరేం చేస్తున్నారంటే లోకం వైపు చూసి, లోకస్తుల్ని చూసి, క్రైస్తవులు కూడా కొందరు లోకంలో బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళని చూసి మీ విశ్వాస ఓడని మునిగిపోయేటట్టు చేసుకుంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన నీళ్ళ మీద నడుస్తాడు, కొంత దూరమే నడుస్తాడు, కొంత దూరమే ఆయన విశ్వాసం పనిచేసింది. కొంతమంది భక్తుల యొక్క విశ్వాసము, దేవుని మీద ఇష్టము, దేవుని మీద ఆ రోషం కలిగిన భక్తి కొంతకాలమే పనిచేస్తుంది, తర్వాత చల్లారిపోద్ది.
మొదటిలో ఉన్న ప్రేమ, మొదటిలో ఉన్న భక్తి, మొదట్లో ఉన్న శ్రద్ధ, మొదట్లో ఉన్న ప్రార్థన, మొదట్లో ఉన్న ఉపవాసం, మొదట్లో ఉన్న ఆ త్యాగము, ఆ సమర్పణ క్రమంగా పోతుంది. ఎందుకంటే వాళ్ళలో విశ్వాసం పోయింది, దేవుని మీద విశ్వాసం పోయింది, తర్వాత భయం పోయింది, తర్వాత భక్తి పోయింది, చివరికి జీవించుచున్నావన్న పేరు ఉన్నదే కానీ నువ్వు మృతుడివే అన్న స్థితిలో ప్రార్థనలకు వస్తున్నారు. అంటే నాటి రియల్ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవులు కారు, కేవలము తాత్కాలికమైన క్రైస్తవులు మాత్రమే. వీళ్ళకు కూడా బోధ చేయాలి, తప్పదు. రాకడ దినం వరకు, వాళ్ళ మరణం వరకు దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పటం మా యొక్క డ్యూటీ, బాధ్యత. అన్యాయం చేయవాడిని చేయనిమ్ము, నీతిమంతుని ఉండనిమ్ము, పరిశుద్ధిని ఉండనిమ్ము, అపవిత్రునిగా ఉండనిమ్ము, నేను వస్తున్నాను, ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇస్తాను అన్నాడు. కాబట్టి చెప్పవలసిన డ్యూటీ మాకుంది. అందుకే దేవుని బిడ్డలారా, విశ్వాసము నీలో కంప్లీట్గా లేనప్పుడు నీవు మునిగిపోతావు. పేతురు గారు మునిగిపోయిండు, అదే కాళ్ళతో నడుస్తాడు, అదే కాళ్ళతో మునిగిపోతాడు. అంటే విశ్వాసం ఉన్నప్పుడు నడుస్తాడు, అవిశ్వాసం ఉన్నప్పుడు మునిగిపోతాడు. ఇప్పుడు విశ్వాసం నీలో ఉంటే దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంది ఇంకొకటి ఏమీ లేదు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, విశ్వాసును దేవుడు పరీక్షిస్తాడు. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను నేను. అబ్రహాముకి ఎంత విశ్వాసం లేకపోతే దేవుడు పిలిచినప్పుడు కుటుంబాన్ని, గ్రామాన్ని, దేశాన్ని, బంధువులను, సమస్తాన్ని విడిచిపెట్టి, చేస్తున్న వృత్తిని విడిచిపెట్టి, ఏదేమైనా ఎక్కడో ఆకాశంలో పరలోకం నుండి దేవుడు పిలిచినప్పుడు ఏమి జరుగుతుందో ఆలోచించకుండా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా దేవుని పిలుపుని బట్టి ప్రయాణం కొనసాగిస్తాడు అబ్రహాము. అందుకు ఆయన పేరు విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు ఎన్నిసార్లు పరీక్షించిండో మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, అబ్రహాము ఊరికే ఐశ్వర్యవంతుడు కాలేదు, ఊరికే ఆశీర్వదించబడలేదు, ఊరికే దీవించబడలేదు. అబ్రహాము జీవితంలో ఆయనకు చాలా విశ్వాస పరీక్షలు వచ్చినాయి. ఆ పరీక్షల్లో కరువు రావడం, కరువులో కూడా విశ్వాసం ఉంచుతాడా? కరువు వచ్చినప్పుడు తిరిగి మరల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడా? కరువులో కూడా నన్ను వెంబడిస్తాడా? కరువు వచ్చినప్పుడు తిరిగి మరలా సొంత ప్రాంతానికి వెళ్ళిపోతాడా? నో, అబ్రహాము వెనుకడుగు వేయలేదు. కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఇదొక విశ్వాస పరీక్షలో పాస్ అవుతాడు. అక్కడ ఐగుప్తులో ఫరో రాజు అబ్రహాం భార్యని తీసుకెళ్తాడు. ఇక్కడ శ్రమ వచ్చింది. ఒక వ్యక్తి భార్యను మరొక వ్యక్తి తీసుకెళ్ళినప్పుడు దేని కొరకు? వివాహం చేసుకోవటానికి. అది ఎంత వేదనకరమైందో, ఎంత బాధకరమైందో వర్ణనాతీతం. ఇక్కడ కూడా ఒక పరీక్ష, ఒక టెస్ట్. అబ్రహాము గారికి ఎన్ని విశ్వాస పరీక్షలో అయినప్పటికి కూడా ఆయన ఏం పట్టించుకోవాలా, వెనుకడుగు వేయాలా, మరలా తిరిగి తన స్వదేశానికి వెళ్ళాలా. దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అబ్రహాము కరువులో ఆహారం దొరికితే చాలు అనుకున్నాడు. ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని శ్రమలు వచ్చినాయి, కొన్ని పరీక్షలు వచ్చినాయి. విజయాన్ని చూడటానికి నిలబడ్డాడు, ధైర్యంగా ఉన్నాడు, బాధ భరించిండు, దేవునికి భక్తి చేసిండు. తద్వారా అబ్రహాము ఆహారం కోసం అక్కడికి వెళ్తాడు. ఎలా తిరిగి వస్తాడో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేసే దేవుడు గనుక ఐశ్వర్యముతో ఐగుప్తు నుంచి బయటకు వస్తాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. విశ్వాస పరీక్ష. బిడ్డల్ని ఇస్తానన్నాడు. ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర ఇసుకరేణుల వలె 100 ఏళ్ళు వచ్చినాయి, బిడ్డలు లేరు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాడు? 75 ఏళ్ళప్పుడు అబ్రహాం ప్రయాణం కొనసాగిస్తే 100 ఏళ్ళకు పిల్లలు లేరు. అన్ని సంవత్సరాలు, ఇంచుమించుగా 25 సంవత్సరాలు నిరీక్షిస్తాడు. ప్రార్థన చేసుకున్న వెంటనే కార్యం జరగాలి, కొబ్బరి నూనె తీసుకెళ్ళి చల్లుకున్న వెంటనే కార్యం జరగాలి. అంటే ఎంత పిచ్చుకున్నారు ఈ జనాలు. మరి దేవుని గురించి, దేవుని మనసు గురించి ఆలోచించరు. కానీ వీళ్ళకి మాత్రం లేచిన వెంటనే మేలు జరగాలి, వచ్చినప్పుడు అద్భుతం జరగాలి, కొబ్బరికాయ కొట్టినప్పుడు కోట్లు రావాలి. భక్తి చేయరు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చరు. దేవుడు ఏం కోరుకున్నది అనవసరం, దేవుడు ఎందుకు వచ్చింది అనవసరం, ఎందుకు బలి అర్పించింది అనవసరం, ఎందుకు ఆయన ప్రాణం పెట్టింది అనవసరం. ఇంతకు రాగానే మేలు చేయాలా, ఇంక నువ్వు పోయి నీ పాపం చేయమని చెప్పాలా? దేవుని బిడ్డలారా, అబ్రహాము 25 ఏళ్ళు ఎదురు చూస్తాడు గర్భఫలం కోసం. దేవుడు ఇస్తాడు ఇస్సాకుని ఇచ్చిన తర్వాత కూడా ఇంకొక విశ్వాస పరీక్ష. నీ కుమారుడైన ఇస్సాకు నాకు బలిస్తావా? ఇది ఎంత బాధాకరమైన చూడు. ఎప్పటికో 25 ఏళ్లకు దేవుడిచ్చిన గర్భఫలము, ఆశతో ఎదురు చూసిన గర్భఫలము
ఒకగానొక కుమారుడు, ఆయన తీసుకెళ్ళి ఈయనే బలి ఇవ్వాలంట, ఈయనే నరకాలట, ఈయనే బలిపీఠం కట్టాలట, ఈయనే ఆయన రక్తం సిందించాలట. అయినప్పటికీ ఆయన వెళ్తాడు. నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే ఆయనలో నిరంతరము ప్రకాశిస్తేనే నీ జీవితం వెలుగుమయమైద్ది. కాబట్టి దేవుని బిడ్డరా, అబ్రహాము విశ్వాసానికి ఎన్నో పరీక్షలు, ఆ పరీక్షల్లో అబ్రహాం గెలుస్తాడు. అందుకనే ఆయనకున్న దీవెన, ఆయనకున్న ఆశీర్వాదము అది సామాన్యమైనది కాదు. నువ్వు దేవుని యందు నమ్మకత్వం చూపించి దేవుని యందు నీ విశ్వాసం కలిగి ముందుకు అడుగులు వేయగలిగితే, ప్రవీణ్ చెప్తున్నాడంటే, నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావో, దేని కొరకు నువ్వు ఆశిస్తున్నావో, దేన్ని ఊహిస్తున్నావో దానికి అత్యధికముగా దేవుడు నీకు చేస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఉదాహరణకి దావీదు గురించి మనం ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా. దావీదు ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడు. దావీదు తన ఇంట్లో ఒక పనికిరాని వాడుగా తండ్రి చూస్తాడు. దావీదు ఎన్నిక లేనివాడు, మనందరికీ తెలుసు. సమూయేలు గారు అభిషేకించడానికి పిలిస్తే దావీదుని పిలవడం నాన్న. రాజుగా నీ ఇంట్లో ఒకడు అభిషేకించబడాలని సమూయేలు గారు చెప్తే, యెషయా అనే దావీదు తండ్రి అందరి కొడుకులను పిలుస్తాడు కానీ దావీదుని పిలవడు. అంటే ఇక్కడ మీరు గమనించాలి, దావీదు ఎంత నిష్ప్రయోజకుడో ఆ ఇంట్లో. అంటే యెషయా గారి ఉద్దేశం ఏంటంటే, వీళ్ళందరూ ఒకవేళ అయితే రాజులు అవ్వచ్చు, వీళ్ళు పనికొస్తారు, కానీ దావీదు అనే నా ఆఖరి కుమారుడు మాత్రం రాజుగా పనికి రాడు. అలా అనుకున్న తర్వాత ఎవరు ఊహించలేదు, యెషయా గారు ఊహించలేదు, సమూయేలు గారు కూడా ఊహించలేదు. ఒక దైవజనుడు ఇష్టపడలేదు సమూయేలు గారు దావీదును అభిషేకించడానికి. అంటే ఆయనకి దావీదు గురించి తెలియదు. ఎవరికి తెలుసు దావీదు గురించి కంప్లీట్గా? దేవునికి తెలుసు. సమూయేలు గారు ఏమనుకుంటున్నాడు, యెషయా పెద్ద కుమారుడైతే అభిషేకానికి అర్హుడు అనుకుంటున్నాడు. అంటే సమూయేలు గారికి ఎవరు మంచోళ్ళగా కనపడుతున్నాడు, ఎవరు సమర్థుల్లా కనపడుతున్నాడు? మంచి ప్రవక్తే, దేవునితో మాట్లాడుతాడు మరలా ఆయన. ఒక్కొక్కసారి సేవకులు కూడా సొంత ఆలోచనలోకి వెళ్ళినప్పుడు అవి పనిచేయవు, ఫెయిల్ అయిపోతాయి. మంచి ప్రవక్తే, బట్ ఆయన ఆలోచన ఎవరి మీద ఉందంటే పెద్ద కుమారుడి మీద ఉంది. దేవుని ఆలోచన ఎవరి మీద ఉంది? చిన్న కుమారుడైన దావీదు మీద ఉంది. ఊహించలేదు, అసలు ఆలోచించడానికి కూడా అవకాశం లేదు. అందుకని యెషయా గారు పిలవలేదు. కానీ ఆయన రాగానే దేవుడు సమూయేలు గారితో ఒక మాట చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుని స్తోత్రాలు. అది సమూయేలు గారు ఊహించలేదు, తండ్రి అయిన యెషయా గారు ఊహించలేదు, దావీదు గారు అసలే ఊహించలేదు. ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడే మనం ఆరాధించే దేవుడు. గొర్రెలు కాసేవాడు అక్కడ, ఒక దేశాన్ని పరిపాలించే రాజు అక్కడ, ఆ దేశంలో గొర్రెలు కాసుకునే ఒక వ్యక్తి అక్కడ. అంటే దేవుని కృప ఒక వ్యక్తి మీద ఉంటే, నేను అదే చెప్తున్నా, నీ మీద కానీ దేవుని కృప ఉందనుకోండి, దావీదుకు చూపిన కృప దేవుడు నీకు కూడా చూపిస్తాడు. ఆయన ఊహించలేదు, నేను గొర్రెలు మాత్రమే కాస్తాననుకున్నాడు. దేవుడు ఊహించకుండా రాజుకు అభిషేకం చేయించాడు. ఓకే, తర్వాత కాలంలో దావీదు రాజు దగ్గర ఉండటానికి వెళ్తాడు కొంతకాలం. గొల్యాతును చంపిన తర్వాత, దావీదు గొల్యాతును చంపిన తర్వాత కొంతకాలం సౌలు రాజు దగ్గర ఆయన పరిచారకుడిగా ఉన్నాడు. చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. సౌలుకి ఏ ప్రాబ్లం వచ్చినా దావీదు సపోర్ట్గా ఉన్నాడు. ఇది దేశం మొత్తానికి తెలిసిపోయింది. దావీదు మంచివాడు, దావీదు యథార్థవంతుడు, దావీదు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, దావీదు దేవుని ఆత్మ పొందుకున్నవాడు, దావీదు సౌలుకు మంచి నమ్మిన బంటు అని. దేవుని పెట్టారా? తర్వాత ఒక టైములో దావీదు మీద సౌలు విషపు చూపు చూస్తాడు. కారణం ఏంటంటే, కొందరు దావీదును పొగిడినందుకు. నన్ను కదా పొగిడితే పొగడాల్సింది, దావీదెవరు, నా కింద పనిచేసేవాడు కదా అనుకున్న గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, సౌలు లేకొచ్చి దావీదును చంపడానికి ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్లో ఒక భాగంగా సౌలు ఏం చేస్తాడంటే, నేను చంపినానన్న నింద నా మీద పడకుండా దావీదును మాస్టర్ ప్లాన్ చేసి చంపాలనుకున్నాడు. అలా మాస్టర్ ప్లాన్ చేసిన దానిలోని ప్లానే తన కూతురుని దావీదుకి ఇవ్వాలనుకున్నాడు. ఆయన కూతురు మీకాలు, ఈమెను దావీదుకి ఇవ్వాలని ఆశపడ్డాడు. దేనికి ఆశపడ్డాడు అంటే, ఆ విధముగానైనా దావీదును చంపొచ్చని. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దావీదు రాజుకు అల్లుడైతే, దావీదు సౌలుకు అల్లుడైతే అల్లుని ఎలా చంపుతాడు? అది కుదరదు కదా. దేవుని బిడ్డలారా, తనకు అల్లుని చేసుకున్న తర్వాత ఎలా చంపుతాడు? ఒకవేళ
సౌలుకు దావీదు అల్లుడైతే ఎవరి జీవితం నాశనం అవుతుంది? సౌలు కూతురు జీవితమే నాశనం అవుతుంది కదా. ఇక్కడ ప్లాన్ అది కాదు సౌలుది. అప్పట్లో స్త్రీలకి పురుషులు కట్నం ఇచ్చేవారు. యాకోబు కూడా తెలుసు మనకి, 7 సంవత్సరాలు రాహేలు కొరకు 7 సంవత్సరాలు లేయా కొరకు గొర్రెలు కాస్తాడు. అలాగే స్త్రీలకు కట్నం ఇచ్చేవారు. అలా కట్నము ఇచ్చేటట్లు చేయాలని ప్లాన్ చేస్తాడు. ఏంటి ఆ కట్నం అంటే 100 మంది ఫిలిష్తీయుల తోళ్ళు తీసుకుని రావాలి, వాళ్ళని చంపి వాళ్ళ తోలు తీసుకురావాలి, ఒక్కడే వెళ్ళాలి, సైన్యం రాదు. అలా వెళ్ళినప్పుడు తప్పకుండా ఫిలిష్తీయుల చేతిలో దావీదు చనిపోతాడు. చనిపోయినప్పుడు నా కూతురునిచ్చే పని ఉండదు, నా శత్రువు నశించిపోతాడు. ఎంత ప్లాన్ చూడండి దేవుని పెట్టారు. మాస్టర్ ప్లాన్ చేస్తాడు. మంచికి చేస్తే ఓకే ప్లాన్, చెడగొట్టేదానికి చేయకూడదు. అలా ప్లాన్ చేసి దావీదును పంపించడానికి సిద్ధపడతాడు. అప్పుడు దావీదు ఏమంటాడో ఒక మాట మీరు చదవాలి, మీ యొక్క బైబిల్ తెరిచి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనము. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలనన్నా కోరిక గలవాడై. చాలు, ఏం చెప్తారు? సౌలు సేవకులు వచ్చి, దావీదా, రాజుగారు నీ మీద ఇష్టం చూపిస్తున్నారు చూడండి. కొంతమంది లోపల కక్ష పెట్టుకొని ఎలా పైకి మోసాలు వేషాలు వేసి ఇష్టం చూపిస్తారు. పైకి లోపల ఎంత కక్షున్నా, ద్వేషమున్నా, అసూయ వ్యసనమున్నా పైకి మాత్రం చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు, నవ్వుతురు, పలకరిస్తారు. ఈ స్వభావాలు దేవునికి విరుద్ధమైనవి. దావీదా, రాజుని మీద ఇష్టంగా ఉన్నాడు, నీకు తన కుమార్తెనివ్వాలనుకుంటున్నాడు. అయితే ఒక షరతు, నువ్వు ఫిలిష్తీయుల తోలు తీసుకురావాలి. అంటే ఇక్కడ ఏం రాయబడిందంటే, దావీదట సౌలు రాజుకు అల్లుడు కావాలని ఆశపడ్డాడట. ఏంటి దావీదు ఆశ? రాజుకు అల్లుడునైతే చాలు. అంటే దావీదు యొక్క ఆశ ఏంటి? ఈయన రాజుకు అల్లుడు అవ్వాలని. రాజుకు అల్లుడు అవుతే అనేక మంది ఆయనకి గౌరవిస్తారు, వాళ్ళని రాజు అల్లుడు అని చెప్పి గొప్పగా చూస్తారు. ఈయన ఊహ ఇంతవరకే పనిచేస్తుంది, ఈయన ఆలోచన ఇంతవరకే పనిచేస్తుంది. అది చెప్తున్నా, దేవుని నేర్పరుచుకున్నాడు, దేవునిని పిలుచుకున్నాడు, దేవునికి రక్షణ ఇచ్చిండు, దేవునిని ఉన్నత స్థానంలో ఉంచాలని అనుకుంటున్నాడు. కానీ నువ్వు దేవుణ్ణి కంప్లీట్గా విశ్వసించకుండా, దావీదుకి ఏ కోరుకుందట? రాజుకు అల్లుడైతే చాలు. అందుకని అవకాశం వచ్చింది, రాజు కూడా ఆ విషయం తెలిసింది, దావీదుకు మీకాలంటే ఇష్టము అని. ఇదే సమయం అనుకున్నాడు, ఇలాగ చంపాలని ప్లాన్ చేస్తాడు. ఈయన అసలే ఇష్టంతో ఉన్నాడు కాబట్టి 100 కాదుగా, ఒకవేళ ఎక్కడివ్వడో 100 తగ్గితే 1 తోలు 1/2 తోలు తగ్గితే ఎక్కడివ్వడోనని 200 ఒకేసారి తీసుకుని వస్తాడు. ఈయనకి ఎంత ఇష్టంగా ఉంది చూడండి. ఏ ఇష్టమంట? ఒకటి మీకాలను చేసుకోవడం ఇష్టమైతే, రెండవది దావీదు సౌలుకి అల్లుడు కావాలన్న కోరిక కలిగి ఉన్నాడట. దేవుని బిడ్డరా, అసలు దేవుడు ఎందుకు తీసుకెళ్ళిండు తెలుసా సౌలు ఇంటికి దావీదుని? సౌలు తర్వాత దావీదును రాజును చేయాలని. అందుకే కదా సమూయేలు గారికి చెప్పింది, సౌలు అనేవాడు పనికిరాడు, నేను కోరుకున్నవాడు ఒకడున్నాడు బెత్లెహేములో, అతను అభిషేకించు, నెక్స్ట్ కింగ్ అతనే, రాజు అతనే, మహారాజు అతనే. దావీదును ఒక మాట అంటారు, అందరినీ రాజు అంటారు, దావీదు మహారాజు అంటారు. అంటే రాజుల్లో కల్లా బెటర్ అయిన రాజు అని. దేవుడేమో గొప్ప రాజును చేయాలనుకుంటే, మహారాజును చేయాలనుకుంటే, తిరుగులేని రాజ్యాన్ని ఈయన ద్వారా స్థాపించాలనుకుంటే, ఎవరికి లేని పేరు ఈయనకి ఇవ్వాలనుకుంటే, ఈయన ఏం ఆశపడుతున్నాడు? కేవలం రాజు కళ్ళున్నైతే, దేవుని మార్గంలో కరెక్ట్గా నడవలేక నీవు చిన్న చిన్న కోరికలు చుట్టే తిరుగుతున్నావు దేవుడి దగ్గర, అవి కూడా తీరట్లా కొంతమందికి. చిన్న చిన్న సమస్యలు కూడా తీరట్లా కొంతమందికి. నువ్వు అడిగే చిన్న చిన్నవి కూడా తీరట్లా. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే తీరట్లా, పెళ్లి చేయాలంటే కుదరట్లా, ఉద్యోగాలు రావాలంటే రావట్లా కదా. చిన్న చిన్నవి అడిగిన దేవుడేమో నిన్ను గొప్ప స్థానానికి తీసుకొచ్చిండు, ఇక్కడికి ఉన్నత స్థానం ఇవ్వాలని ఆశపడుతున్నావు. నీ జీవితంలో చిన్న చిన్న కోరిక, నీ అప్పులు తీరట్లా, అప్పులు అట్లాగే పేరకపోయి ఉన్నాయి. నీ ఇంట్లో సమస్యలు తీరట్లా, నీకున్న అనారోగ్య బలహీనతలు పోవట్లా. నువ్వు అక్కడే ఉన్నావు, లోకములో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో సేమ్ అక్కడే ఉన్నావు. ఎందుకున్నామంటే లోకములో ఉన్నప్పుడు ఎలా ఉందో మన బుద్ధి ఇప్పుడు కూడా అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితులు బ్రతుకుతున్నావు.
ఇంకా తేడా ఏమి లేదు, ప్రార్థనకు వచ్చేది ఒకటే తేడా. దేవుడు దావీదు పట్ల కలిగిన ప్రణాళిక ఏంటంటే రాజును చేయాలని. ఈయన ఆలోచన ఏంటి? రాజు కళ్ళునైతే చాలని. మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే మీరు అప్పిచ్చువారుగా ఉంటారు కానీ అప్పు తీసుకుని వారుగా ఉండరు. కాబట్టి దేవుని బిడ్డరా, దేవుడు నీ పట్ల ఉన్న ఆలోచన చాలా గొప్పది. నువ్వు అలాగ ప్రార్థన చేయక, అలాగ భక్తి చేయక, అలాగ దేవుని సన్నిధికి రాక, ఆయన చెప్పిన మాటలు వినక దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు అంతే. తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దావీదుని సౌలు సింహాసనం మీద కూర్చోబెడతాడు. రాజుకు అల్లుడవ్వాలని ఆశపడ్డాడు ఈయన ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు అత్యధికముగా చేసి సౌలుకు అల్లుడవటం కాదు, సౌలు సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఇంకొక మాట కూడా చెప్తా ముగింపులో. యోసేపు ఉన్నాడు. యోసేపుకు ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ? అన్నలు ఇంకా తల్లిదండ్రులు కూడా ఆయనకు సాగిల పెడతారు. గొప్పవాడవుతాడు. పెరిగి పెద్దయిన తర్వాత గొప్ప ప్రయోజకుడు అవుతాడు. ఆయన దగ్గర అందరూ సాగిల పడతారు, ఆయన్ని గౌరవిస్తారు, ఆయనకు నమస్కరిస్తారు. ఇది ఆ కళ యొక్క భావం. ఆయనకు నమస్కరిస్తారు, ఆయనకి సాగిల పడతారు. అంతటి గొప్పవాడవుతాడు యోసేపు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అది ఆయన చూపించిన దర్శనం. తర్వాత కాలంలో ఏం జరిగిందంటే అన్నలకు ఆహారం తీసుకెళ్తే అదే అన్నలు యోసేపును చంపడానికి ప్రయత్నం చేసిన దేవుని ప్రణాళిక, దేవుని కృప యోసేపు మీద ఉంది కాబట్టి ఆయన బ్రతికిచ్చి ఎక్కడికి పంపిస్తాడు దేవుడు? ఈజిప్ట్ దేశానికి పంపిస్తాడు, ఐగుప్తుకి. ఐగుప్తులో ఏం పని చేయడానికి వెళ్తాడు? బానిసగా పశువుల పని చేయడానికి వెళ్తాడు, బానిసగా వెట్టి సాగరి చేయడానికి వెళ్తాడు. ఐగుప్తులో ఒక ఇంట్లో, పొత్తిఫర్ అనే ఒక వ్యక్తి ఇంట్లో చాలా బాధాకరమైన పనులు చేస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఎప్పటికైనా యోసేపు అందరి చేత నమస్కరించబడతాడు, యోసేపు దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. యోసేపు అందరికంటే గొప్పవాడవుతాడు. అందరంటే వాళ్ళ అన్నల కంటే కూడా. అది తెలియదు ఆయనకి. ఈయన అనుకున్నాడు, నా జీవితం ఐగుప్తులో బానిసత్వమే అనుకున్నాడు, నా జీవితం ఇంకెక్కడ ఎట్టి చాకరీ చేయటమే అనుకున్నాడు, నా లైఫ్ ఇక తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళలేను, నా వాళ్ళని చూడలేను, నేను ఈ బానిసత్వంలో నా బ్రతుకు అనుకున్నాడు. కానీ ఒక మాట చెప్తున్నా, దేవుడు పిలుచుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, దేవునికి ఒక వ్యక్తి నచ్చితే, దేవుడు ఏ స్థితిలోనైనా పైకి తీసుకొస్తాడు. అది ఆలస్యమైన అద్భుతం చేస్తాడు. నా దేవుని బిడ్డరా, తర్వాత కాలములో ఆయన ఆ పనివాడుగా ఉన్నప్పుడు, బానిసగా ఉన్నప్పుడు, బానిసత్వంలో ఇంకా ఆయనకు పరీక్షలు వచ్చినాయి, రాలేదా? బానిసత్వంలో పరీక్షలు వచ్చినాయి. పొతీఫరు భార్య విషయంలో ఒక పరీక్ష. అక్కడ ఆయన జయించాలి. యవ్వన ప్రాయములు ఉన్నాడు. దేవుడు అనుకుంటే ఇప్పుడు యోసేపును దీవించాలి, ఆశీర్వదించాలి. అతను ఇప్పుడు బానిసత్వంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ బానిసత్వంలో పొతీఫర్ ఇంట్లో యోసేపు ఏం చేసేవాడంటే పని వాళ్ళ పైన అధికారి. నాకు ఇది చాలు ప్రభు అనుకున్నాడు, పని వాళ్ళ పైన అధికారిగా ఉంటే చాలు అనుకున్నాడు. కానీ దేవుడు ఎందుకు తీసుకెళ్ళినా ఆయనకు అర్థం కాలేదు. అక్కడ ఆయనకు ఒక పరీక్ష ఎదురైంది. ఆ పరీక్ష ఏంటో తెలుసా? శారీరక కోరిక విషయంలో జయిస్తాడా లేదా? చాలామంది జీవితాలు మీరు చదవండి, మీరు జ్ఞానం ఉంటే బైబిల్ బాగా ఆలోచించి చదవండి. ప్రతి భక్తుని విషయంలో పరీక్షలు ఎదురైనవి, అవి జయించిన తర్వాత ఆశీర్వాదం వచ్చింది. శ్రమల్లో జయిస్తాడు యోసేపు. పొతీఫరు భార్య విషయంలో సొక్కా విడిచిపెట్టి, షర్ట్ విడిచిపెట్టి బయటికి పారిపోతాడే కానీ తన శరీరాన్ని మలినానికి, పాపానికి అప్పగించలేదు. దేవుడు చూస్తాడు పైన, శబాస్ నా కుమారుడు యోసేపు, నీలా ఉండాలి. ఎన్ని శ్రమలైనా నిలబడ్డావు, శారీరక కోరికలను వెంటబడ్డా జయించినావు. దానికి శిక్షగా నింద వేసి చెరసాలలో వేసిన హ్యాపీగా ఉన్నాడు యోసేపు. పాపము నాకు అక్కర్లేదు, నా దేవుడు నాకుంటే చాలు అనుకున్నాడు. తర్వాత చెరసాల్లో ఆయన అధికారిగా ఉంటాడు కూడా, చెరసాల్లో కూడా అధికారిగా ఉన్నాడు. అక్కడ కూడా అనుకుంటే చాలు ప్రభువా, ఈ జైల్లో ఉన్న ఈ ఖైదీల మీద నన్ను అధికారిగా ఉంచినావు, ఇంతకంటే నాకేం భాగ్యం అనుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత దేవుని కృప యోసేపు మీదకి వచ్చిన తర్వాత, యోసేపును దేవుడు దీవించే సమయం వచ్చినప్పుడు, రాజుకు వచ్చిన కళ వివరించినప్పుడు రాజు ఒక మాట అంటాడు యోసేపుతోటి. ఆదికాండం 41 అధ్యాయం 40 వచనము,
రాజు యోసేపుతో అంటున్న మాట, నీవు నా ఇంటికి నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, నీకు విధేయులయుందురు, సింహాసన విషయంలో మాత్రమే సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. యోసేపుతో చెప్పెను. ఆమేన్. ఏమంటుండు రాజు పిలిచి యోసేపుని, యోసేపు నీవు నా ఇంటికి అధికారి. అధికారి అంటే ఎవరు? ఇప్పుడు మనకి అధికారులు ఉంటారు మన పైన, కలెక్టర్ కావచ్చు, లేదంటే పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ఎంఆర్ఎండి ఆఫీసులు ఉన్న వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ ఎవరు? మన పైన అధికారులు. ఇప్పుడు వాళ్ళు గొప్ప మనం గొప్ప అంటే ఏం చెప్తాం చెప్పండి? వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని ప్రజలపైన అధికారులుగా నాయకులుగా ఉండి ప్రజలను జాగ్రత్తగా పాలన చేయటానికి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిపాలన చేయడానికి వాళ్ళని నియమించిండు దేవుడు. అంటే వాళ్ళు మనకంటే గొప్ప. ఇప్పుడు మీ పైన నాయకుడు దైవజనుడు. ఇప్పుడు అధికారి అంటే ఎవరు? మన పైన పెద్దవాడు, మన పైన ఆఫీసర్ అధికారి అంటే. ఇప్పుడు యోసేపు ఎవరట? ఐగుప్తు దేశంలో రాజు ఇంటి పైన అధికారి. అంటే రాజుకి అధికారి ఎవరు? సహజంగా రాజ్యమంతా, దేశమంతా ప్రజలందరూ ఎవరి కింద ఉంటారు? రాజు కింద ఉంటారు, రాజు అధికారం కింద ఉంటారు. యోసేపు ఎవరట? ఆ ప్రజలందరినీ అధికారంతో పాలించే రాజుకే అధికారి. దేవుని స్తోత్రాలు. ఒక చెరసాలో బానిసగా ఉన్న ఆయన నాకు ఈ జీవితం చాలు అనుకున్నాడు, ఊహించలేదు. ఏమని? ఏ దేశంలో అయితే బానిసో, ఏ దేశంలో అయితే ఖైదో, ఆ దేశపు రాజుకు ఆయన అధికారి అవుతాడని ఊహించలేదు. దేవుడు ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన వాడు. ఆ సంగతి మనం గ్రహించలేకపోతున్నాం. నీ పట్ల కూడా చేస్తాడు. నమ్మితే మాత్రమే దేవుని అద్భుతాలు చూడగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డారా, మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. మనం అనుకున్న వాటికంటే, ఊహించిన వాటికంటే అద్భుతాలు చేయగలిగిన వాడు. ఇప్పుడు మనమేం చేయాలంటే లోకం వైపు చూడటం మానివేసి, ఇతరుల వైపు చూడటం మానివేసి, దేవుని వైపు చూస్తూ మన భక్తిని మనం కాపాడుకుంటూ, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ఈ క్షణమే ప్రార్థించి, అందరం మోకరించి కళ్ళు మూసుకొని చివరి ప్రార్థనలు అందరం కలిసి ఏకీభవిద్దాం. సర్వోన్నతుడా, కృపగల నాయన యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేస్తానని సెలవిచ్చినావు దేవా, స్తోత్రాలు. అబ్రహామును అత్యధికముగా దీవించినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా, దావీదును అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా హెచ్చించినందుకు స్తోత్రాలు. యోసేపును హెచ్చించి ఐగుప్తులో ఘనపరిచినందుకు స్తోత్రాలు. అల్పులము అయ్యా, మమ్మల్ని కూడా మీరు అయ్యా మీ కృపతో నింపుతారని, మీ కృపతో బలపరుస్తారని, మీ గొప్ప కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నాను. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎవరి అక్కర్లు కలిగి ఉన్నారో, అవసరాలు కలిగి ఉన్నారో, ఎంతకాలంగా ప్రార్థిస్తున్నారో, ఏ మేలులు పొందుకోలేక ఇంకా నిరీక్షణకు ఎదురు చూస్తున్నారో, వారు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీ గొప్ప ఉన్నత ఆశ్చర్య కార్యములు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రాలు. బలవంతుడా, విమోచకుడా, సమస్తమును చేయగలిగిన వాడా, మీకు సమస్తము సాధ్యమే తండ్రి. స్తోత్రాలు. అయ్యా, మేము కూడా విశ్వాసం ఉంచినట్లు మాకు మనసునివ్వండి ప్రభా. అయ్యా, మీ వాక్యానుసారమైన హృదయంనివ్వండి ప్రభా. మీ అడుగుజాడలో నడుచుకొని మీ మేలులు చూసులాగున సహాయము చేయండి. అయ్యా, దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోల వలె గొప్ప విశ్వాసమును మా హృదయాలు నింపి సహాయము చేయండి. ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో, హృదయాల్లో, వారి కుటుంబాల్లో మీ నెమ్మది, సమాధానం, ఉన్నత దీవెన, ఆశీర్వాదం అనుగ్రహించి సహాయము చేయండి ప్రభా. రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచుము తండ్రి. బలహీనతతో ఉన్నవారికి విడుదల దయచేయము తండ్రి. కృంగి ఉన్న బిడ్డలను లేవనెత్తుము తండ్రి. మీ నెమ్మది, సమాధానము, మీ రక్షణ ఆనందము, మీ కృపాక్షేమము ప్రతి బిడ్డకు దయచేసి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్యా